భారతీయ పురాణాల అగాధ లోతుల్లోకాల గర్భంలో కలిసిపోయిన మనల్ని అద్భుతంగా ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. త్రిమూర్తులైన బ్రహ్మవిష్ణు శివులు సృష్టిస్థితిలయ కారకులు మాత్రమే కాదని వారి మధ్య ఉన్న అనేక లోతైన రహస్య యుద్ధాలు శాపాలు విశ్వ పరిణామానికి కారణమయ్యాయి. మహాభారత యుద్ధానంతరం కర్ణుడి ఆత్మ సూర్యలోకానికి వెళ్లినప్పుడు దేవేంద్రుడు అతనిని లోకాల రక్షణ కోసం తన శరీరాన్ని త్యాగం చేయమని కోరాడు. ఆ త్యాగం సూర్యశక్తికి కొత్త ప్రాణం పోసింది. రామాయణంలో శ్రీరాముడు సముద్రుడిని దాటడానికి వారధి నిర్మించేటప్పుడు సముద్ర గర్భంలో నివసించే సువర్ణ మకరాలు, బంగారు మొసళ్లు ఆ రాళ్లను మోయడానికి అదృశ్యంగా సహాయం చేశాయి. అగస్త్య మహర్షి సముద్రాన్ని తాగుటకు ముందు ఆయన శరీరంలోని ప్రతి అణువులో విశ్వబీజం నిక్షిప్తమై ఉందని, అందుకే ఆయన ఆ కార్యానికి సిద్ధమయ్యాడని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో శ్రీకృష్ణుడు అక్షయ వస్త్రాలను ప్రసాదించడం కేవలం వస్త్రదానం కాదని, అధికాల చక్రం యొక్క శక్తిని ఉపయోగించి సమయాన్ని విస్తరించి ధర్మాన్ని నిలబెట్టాడు. బ్రహ్మదేవుడికి ముందు విరాట్ పురుషుడు అనే ఒక దివ్యమైన ఆకారం సృష్టికి మూలమని, ఆయన శరీరంలోని రోమకూపాల నుండే సకల లోకాల జీవరాశులు ఉద్భవించాయని వేదాలు వివరిస్తాయి. కుబేరుడికి ఏకపింగళ అనే మరొక పేరు ఉందని, అది అతని ఒక కన్ను పచ్చగా ఉండటానికి కారణమని, అది అతని ధనానికి, భూమిలోని నిధులకు, రక్షణకు ప్రతీక అని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. శనిదేవుడు కేవలం దుష్ప్రభావాలకు అధిపతి మాత్రమే కాడని, ఆయన కాల పురుషుడి కుమారుడని, సృష్టిలోని కర్మ సిద్ధాంతాన్ని నిష్పక్షపాతంగా అమలు చేసే ధర్మదేవత అంశ అని కొన్ని పురాణాలు చెబుతాయి. విష్ణువు యొక్క హయగ్రీవ అవతారం వేదాలను రక్షించడానికి మాత్రమే కాదని, సృష్టి ప్రారంభంలో జ్ఞానాన్ని పునరుద్ధరించడానికి, అజ్ఞానాన్ని తొలగించడానికి ధరించిన రూపమని, అది జ్ఞానానికి మూలమైన హంస రూపంతో సంబంధం కలిగి ఉంది. శ్రీకృష్ణుడి మురళి నాదం కేవలం సంగీతం కాదని, అది విశ్వంలోని అనాహత నాదంకు ప్రతీక అని, దాని ద్వారానే సకల లోకాలు జీవరాశులు చైతన్యాన్ని పొందుతాయని భాగవతం వివరిస్తుంది. ఈ కథలలో తైన సముద్ర గర్భంలో దాగి ఉన్న అపురూప ముత్యాల వలె వాటిని వెలికితీసినప్పుడే వాటి అసలు కాంతి విశ్వమంతా ప్రకాశిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.